ఇక్కడ శూలం ఉన్నది. ఈ విశిష్టత మాత్రం నేను ఎక్కడ కూడా చూడలేదు. ఎప్పుడైతే చాగంటి కోటేశ్వరరావు మంత్రికి వచ్చారో, అంతేకాకుండా మెయిన్ గా ఇక్కడ శివరాత్రి వైభవోపేతంగా జరుగుతుంది. ఆ తర్వాత ఆయన గతించిన తర్వాత దాన్ని చాలా బ్రహ్మాండంగా తీర్చిచ్చారు. ఆయన పేరు మీద ఒక చక్కటి అక్కడ గెస్ట్ రూమ్ కూడా కట్టారు. దాని కళ్యాణం కూడా ఈ ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. మీరు ఆలయ శిఖర గోపురం గురించి ఎంతో మంచిగా వివరించారు. మరిన్ని విశేషాలతో ఆలయంలోకి వెళ్తూ మరి మా ప్రేక్షకులకి మరిన్ని విశేషాలు మీ ద్వారా తెలుసుకోవాలన్న ప్రయత్నమే మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ ఆలయం గురించి చాలా బాగా చెప్తున్నారు కదా, మరి మాకు ఈ ఆలయ గోపురం గురించి మీ మాటలలో తెలుసుకోవాలని ఉంది. మనకు తెలుసు, శ్రీశైలం దర్శనం చేసుకున్న తర్వాత ఆ శ్రీశైల భ్రమరాంబిక దర్శనం ఎంత ఇస్తున్నప్పుడు కూడా మరొక కొండపైకి ఎక్కి అక్కడ నందీశ్వరుని మధ్యలో నుంచి ఆ శిఖరం యొక్క దర్శనం చేసుకుంటారు. అంటే మీరు ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా కూడా ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసం ఒక 2 నిమిషాలు అక్కడ కూర్చోకుంటే మనకి ఎట్లయితే ఫలితం దొక్కదో, మన యొక్క ఫిలాసఫీ తెలియదో లైఫ్లో, అట్లానే శిఖరం అంటే ఎప్పుడు కూడా మన యొక్క చూపు అనేది ఊర్ధ్వం ఉండాలి. ఊర్ధ్వం అంటే ఎప్పుడు కూడా మనం ఎదుగుతూ ఉండాలి, ఎదుగుదలకే ఉండాలి. మన దగ్గర ఏది ఉన్నా కూడా మనము నిస్వార్థంగా దానం చేయాలని చెప్తారు. అందులోకి విద్యా జ్ఞానం అంటే శంకరుని యొక్క స్వరూపం మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏది దక్షిణామూర్తి. మన దగ్గర ఎంత ఏది ఉన్నప్పటికీ కూడా మనం ఒక దీపం నుంచి, అంటే పొద్దున లేవగానే భగవంతునికి మనం దీపం వెలిగిస్తాం. ఆ దీపం యొక్క పరమార్థం ఏంది? దీప్ జో హవా మే జల్తా జాయే ఓ ఖుద్కో జలాకర్ సబ్కో రాహ దిఖాయే అని చెప్పాడు. అంటే దీపము తనలో ఉన్న ఆ చెమురు ఎంత మట్టుకుంటుందో అంత మట్టుకు అది వెలుగుతూ 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 ఆ ఉన్నంత తనకు ఉన్నంత పరిధి లోపల వెలిగిస్తుంది. చిన్న దీపం కొంత పరిధి, పెద్ద దీపం ఇంకా కొంత పరిధి, అంటే ఇంకా పెద్ద సూర్యుడు అయితే ప్రపంచానికి వెలిగిస్తున్నాడు. అట్లానే దీపం వెలిగిస్తాం. అట్లానే ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్గా మన దగ్గర జ్ఞానం ఉన్నదనుకోండి, మనం విద్యావంతులకు చాలా గొప్ప శక్తి భగవంతుడు ఏమి ఇచ్చాడంటే, నీ విద్యను నువ్వు దాచుకుంటే నీతోటి అంతర్ధానం అయిపోతే లాభం లేదు. 10 మందికి మనం పంచి దాన్ని వృద్ధి చెందుతూ ఉంటే, ఇప్పుడు వేదాలు ఎట్లా వచ్చినాయి మనకు తెలుసు కదా. వేదాలు అనేవి నోటి నుంచి వచ్చినాయి. అంటే ఇప్పుడు మన గ్రంథాలు కానీ అవి కానీ ఎప్పటికైనా నాశనం అయిపోతుంది. మనకు తెలుసు నలంద యూనివర్సిటీ ఉండే, నలంద యూనివర్సిటీలో కూడా మొత్తం టోటల్గా ఇప్పటికి కూడా వేల గ్రంథాలు ఉపనిషత్తులు అన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. అయినా కూడా ఆ ఉపనిషత్తులు కానీ వేద సారాంశం కానీ అది ఎక్కడ ఉన్నదంటే కేవలం మన యొక్క నోటి నుంచి ఇంకోళ్ళ నోటికి ఇప్పటికీ అవి సజీవంగా ఉన్నాయి. కాబట్టి ఆ వేద సంపద అట్లానే సజీవంగా ఉన్నది. కాబట్టి మనం భూమి మీదకి వచ్చినందుకు మన యొక్క జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే మీరు కేవలం ఆ శైవ క్షేత్రాలలో ఆ శంకరుని యొక్క తత్వం తెలుసుకుంటేనే మనకు దోహదపడుతుంది. అదే మన యొక్క లైఫ్ ఫిలాసఫీ. మనం ఎంత జీవించినప్పటికీ ఎన్ని ఏళ్ళు బతికామన్నది ఇంపార్టెంట్ కాదు. భూమి విడిచి వెళ్ళిపోయేటప్పుడు మనం ఏమి ఇచ్చామనేది చాలా ఇంపార్టెంట్. చాలా బాగా చెప్తున్నారు. మరిన్ని విశేషాలు మా సబ్స్క్రైబర్స్కి తెలుపడానికి మరికొన్ని ప్రయత్నాలతో మరికొన్ని విశేషాలు ఆలయంలోకి వెళ్దాం. ఎన్నో సంవత్సరాలుగా చాలా మంది ఈ ఆలయంలో కళ్యాణం చేసుకోవడం, మరి ప్రతి సంవత్సరం ఆ శివ కళ్యాణం కూడా ఈ ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. మరి ఈ ఆలయంలో ఓం నమ శివాయ. మరి శంకరుడికి 5 ముఖాలు ఉంటాయి కదా, మరి ఈ మందిరిలో 5 శివాలయాలు ఉన్నాయి. మరి 5 శివాలయాల్లో ఒకటైన గౌతమేశ్వరాలయము, ఓంకారేశ్వరాలయము, భిక్షేశ్వరాలయము ఇంతకు ముందు వీడియోలో మీరు చూశారు కదా. మరి ఇప్పుడు ఇక్కడ శ్రీయేశ్వరుడు, సిద్ధేశ్వరుడు, మరి ఈ స్వామి వారిని మీరు ఈ ఆలయానికి సంబంధించిన చరిత్రని మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. మరికొన్ని విశేషాలతో మావది విజయ్ గారు, లోకేశ్వరత్ గారు, మరి పండితులు అందరి సమక్షంలో ఈ దేవాలయం ఇప్పటికి కూడా పునరుద్ధరణ అనేది కొనసాగుతున్నది. ఎందుకంటే మనకు తెలుసు టెక్నాలజీ డెవలప్ అయింది, అందులోకి చాలామంది వస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని ప్లేసెస్ లోపల వాళ్ళు బ్యూటిఫికేషన్ కానీ సేద తీర్చుకోవడానికి, కంఫర్ట్గా కూర్చోవడానికి ఆధునికంగా కొంతమందికి మనం ఫెసిలిటీస్ కల్పించాలి. అదే ప్రయత్నంలో ఇక్కడ మనకు లోకే చంద్రశేఖరరావు వాళ్ళ పుత్రులు నిజంగానే బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. మరి వాళ్ళ యొక్క వంశవృక్షం గురించి మనం తెలుసుకుందాం. మీ తాత ముత్తాతల గురించి చెప్పు. మా తాతగారు లోకే పెద్దరామన్న గారు, వారికి 3 కుమారులు, లోకే కిషన్ రావు, లోకే చంద్రశేఖరరావు, లోకే సత్యనారాయణ డాక్టర్ గారు. మా మేనత్త గణకోట భీమలమ్మ. మన తాతగారికి 3 కుమారులు,
కుమార్తె. తర్వాత మా తాతగారు ఈ టెంపుల్ కట్టిన తర్వాత మా నాన్నగారు ఆ బాధ్యత తీసుకున్నారు. ఆ తర్వాత మేము తీసుకున్నాము. మా అందరి ఫ్యామిలీ మెంబర్స్ ఈ టెంపుల్కు మొత్తము దానికి రక్షణ మళ్ళీ వ్యవస్థ చేస్తున్నారు. మెయిన్గా మేము ఇద్దరం అన్నదమ్ములము 2021 లోపల దీన్ని జీర్ణోద్ధారణ చేయాలన్న సంకల్పంతో లోకే మనోహరు, లోకే శరత్ దీన్ని మళ్ళా జీర్ణోద్ధారణ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇక్కడ ముఖ్య విషయం ఒకటి మనం చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ యొక్క తమ్ముడు అంటే లోకే రామ్మోహన్ నా చిన్ననాటి స్నేహితుడు. మేమిద్దరం కూడా ఒకే బెంచ్లో కలిసి చదువుకున్నాం. కానీ ప్రస్తుతం వారు మన మధ్యన లేరు, కానీ మన హృదయంలో ఎప్పుడు కూడా ఉంటారు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఎప్పుడు కూడా తన యొక్క స్వరూపం మాకు ఇలా కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంది. ఎందుకంటే వారి యొక్క సేవలు కూడా చాలా చాలా గొప్ప. ఎందుకంటే ఈ రెనోవేషన్ లోపల ఆయన కళలు చాలా చాలా ఉన్నాయి. బట్ ఆయన కళలు కొన్ని ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ఆయన గతించిన తర్వాత దాన్ని చాలా బ్రహ్మాండంగా తీర్చిచ్చారు. ఆయన పేరు మీద ఒక చక్కటి ఒక గెస్ట్ రూమ్ కూడా కట్టారు. దాని గురించి మీరు ఒక 2-3 విషయాలు చెప్పండి. మా నాన్నగారు, మా అమ్మగారు, మా తమ్ముని పేరు మీద స్మారక భవనము 2024లో పక్కనే నిర్మించాము. వెనుక మా కజిన్స్ అందరి సహకారంతో పూజారి క్వార్టర్స్ అవన్నీ టెంపుల్ మొత్తం కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నాము. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఈ రినోవేషన్ అంతా నేనును మా అన్నయ్య మనోహరును నేను కలిసి మొత్తం కంప్లీట్గా ఇప్పటి స్ట్రక్చర్ వరకు మేము చేస్తున్నాం దీన్ని. నేను ఇంకొక 2 విషయాలు. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రతి సంవత్సరం ఒక నెల పూర్తిగా భజన కూడా చేస్తున్నారు. కార్తీక మాసంలో బ్రహ్మాండంగా ప్రతి ఒక్క టెంపుల్లో భజన చేస్తారు. భజన అయిన తర్వాత ఎక్కడ ఏ టెంపుల్లో భజన అయినా కానీ చివరికి అన్నదానం అనేది ఎవరైనా చేస్తారంటే ఈ ఇద్దరు బ్రదర్స్ మాత్రమే. ఇక్కడ మనీష్ శర్మ మనకు తెలుసు కదా, ఆయన ఎక్కడైనా కూడా దానే పే నామ్ ఖానే వాలే కా లిఖా అంటారు. ప్రతి ఒక్క ఆ అన్నం మెతుకు మీద మరి అందరి పేర్లు రాసినా కూడా దాన్ని మాత్రం అన్నదానం చేసేది మాత్రం వాళ్ళ యొక్క లోకే మనోహర్ శర్మ అని చెప్తారు. మనీ అని మంత్రి లోపల వాడుకలో పిలుస్తారు. ఇద్దరు బ్రదర్స్ కూడా ఎక్కడికి పోయినా కూడా నిజంగానే ఆ అన్నదానానికి ముందుకు వస్తూ ఉంటారు. అంతేకాకుండా మెయిన్ గా ఇక్కడ శివరాత్రి వైభవోపేతంగా జరుగుతుంది. ఇక్కడ శివుని కళ్యాణం కూడా జరుగుతుంది. భక్తులు ఒకప్పుడు 1000, 2000, 3000 మంది వచ్చేది. కానీ ఎప్పుడైతే చాగంటి కోటేశ్వరరావు మంత్రికి వచ్చారో బ్రహ్మశ్రీ, అప్పటి నుంచి ఇప్పటికి మాత్రం భక్తజన సందోహం రోజు రోజుకు నాకు తెలిసి రోజు 200 మంది 300 మంది ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తున్నారు. మెయిన్ గా ఇంకొక విషయము, నాకు స్వయంగా చాగంటి కోటేశ్వరరావు గారిని నేను ఈ దేవాలయాన్ని సందర్శించినప్పుడు వారు ఈ యొక్క శంకరాచార్యుల చేతిలో ఉన్న దండకాన్ని చూసి ఇక్కడ శూలం ఉన్నది, ఈ విశిష్టత మాత్రం నేను ఎక్కడ కూడా చూడలేదు. ఈ శూలానికి ప్రతీక ఏదైతే ఉన్నదో మనము ఇన్ ఫ్యూచర్ లో డెఫినెట్ గా దాని యొక్క పర్టికులర్ తెలియాలి అంటే మాత్రం అది ఆ శంకరుని యొక్క ఆ శంకర భగవత్పాదుల యొక్క ఆ దండకాన్ని మనం పూర్తిగా చదవంది చెప్పలేవు అని అన్నాడు. అది అతను చూసి నిజంగానే పూర్తిగా మంత్రముగ్ధులయ్యని చెప్పారా. మెయిన్ గా చెప్పాలంటే ఒక్కసారి క్లోజ్ గా కనుక మనం ఆ శంకర భగవత్పాదుల యొక్క విగ్రహాన్ని ఆ తర్వాత శూలాన్ని చూస్తే తెలుస్తుంది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా భైర్వోద్భుతం యథా నిద్రయా యత్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే సాత్వానమేవాద్వయం తస్మహి శ్రీ గురమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. సో దక్షిణామూర్తి యొక్క స్తోత్రంలో శంకర భగవత్పాదులు అద్భుతంగా ఈ యొక్క మన జీవిత పరమార్థాన్ని ఆ అద్దంతో పోలుస్తూ బ్రహ్మాండంగా చెప్పారు. మనం ఈ ప్రాంగణంలో ఉన్నాము. మరి ఇక్కడ శంకర భగవత్పాదులు మన వెనుక ఆ మూర్తి భవిస్తున్న ఆ మూర్తిలో సాక్షాత్తు భగవంతుణ్ణి శంకరుణ్ణి మనము చూడొచ్చు. ఈ యొక్క మెయిన్ గా ఈ శంకరాచార్యుల యొక్క హిస్టరీ మనం తెలుసుకోవాలంటే రామానందేంద్ర సరస్వతి గారు 1959 సంవత్సరంలో రుద్ర సహకారాలు ఇక్కడ వైభవోపేతంగా, ఎందుకంటే పెద్ద మనుషులు ఇప్పటికి ఉన్నారు, అవి చూసిన వాళ్ళందరూ కూడా చెప్తుంటే నిజంగానే మన కళ్ళ ముందర ఇప్పుడే జరుగుతున్నదా అన్నట్టుగా మరి రేపు కూడా ఇక్కడ ఋగ్వేద సహకారాలు కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క యజుర్వేద సహకారాలు, అంతకంటే ముందు ఋగ్వేద సహకారాలు కూడా అయినాయి. ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క భక్తి పారవస్యంలో ఈ భక్తజనులు మంత్రిలో మునిగిపోతున్నారు. ఈ యొక్క ప్రాంగణం ఎంత అద్భుతంగా కనిపిస్తున్నది. ఈ ప్రాంగణంలో మరి ఆది శంకరాచార్యులు కూడా వెలిశారు శంకర భగవత్పాదులు. ఇది ఎప్పుడంటే 1968వ సంవత్సరం. అంటే వీళ్ళ తాతగారు అంటే రామానందేంద్ర సరస్వతిగా ఎప్పుడు మారారు? 1958 తర్వాత వాళ్ళు యొక్క సన్యాసం తీసుకొని ఈ యొక్క శంకర భగవత్పాదులు ఇక్కడ ఉండాలి. ఎందుకంటే మంతిని లోపల ఇంత గొప్ప శైవ తత్వం ఉన్నది. ఇక్కడ శంకరుని యొక్క లింగాలు ఇంత అద్భుతంగా మూర్తి భవించాయి. అందులోకి గౌతమ మహాముని తపస్సు చేశాడు కనుక ఇట్టి పరిస్థితుల్లో ఇక్కడ శంకర పీఠాధిపతులు
వచ్చి ఇక్కడ ఆ శంకరుని అభిషేకించుకోవాలి అని చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కంచి పీఠాధిపతులు, తర్వాత శృంగేరి పీఠాధిపతులు, ఇంకా అనేక పీఠాధిపతులు వచ్చి ఈ యొక్క వైభవాన్ని దర్శిస్తున్నారు. ప్రజలకు చక్కటి ప్రవచనాలు కూడా ఈ ప్రాంగణంలో అందిస్తున్నారు. ఈ ప్రాంగణం ఎంత అద్భుతంగా ఉన్నది చూస్తే, ఇక్కడ ఏ ప్రాంగణంలో అయితే మనం కూర్చున్నామో ఈ ప్రాంగణంలో నాకు తెలిసి వందల వేల కళ్యాణాలు కూడా జరిగినాయి. ఆ కళ్యాణాలు జరిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా పిల్లా పాపలతోటి బ్రహ్మాండంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దేశ విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వస్తూ ఉంటారు. అయితే మెయిన్ గా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, లోకేష్ చంద్రశేఖర్ గారు, మరి వీరి యొక్క తండ్రి గారు, మరి వారు ఇక్కడ మెయిన్ గా చెప్పాలంటే ఈ టెంపుల్ యొక్క వైభవాన్ని ఇలాగే కొనసాగించాలని వాళ్ళ పుత్రులకు కూడా నిజంగానే దాన్ని ఏమంటారు, ఒక లెగసీ అంటాం కదా, అదే కొనసాగిస్తున్నారు. మంత్రాలయం మంత్రపురి మంత్రి గ్రామంలో మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఒక బృందంలాగా మారిన గణేష్ శర్మ గారి మాటలలో మరి ఇప్పుడు జరగబోతున్న హోమాలు, యజ్ఞాలు ఏం జరుగుతున్నాయి అనేది మరి వారి మాటలలో విన్నాం. వేదమాత్రే నమః. ఈ కొన్ని సంవత్సరాల కిందట దీని పేరు మంథని, అసలు పేరు మంత్రపురి. దానికి అర్థం ఏమిటంటే, దాదాపు ప్రతి ఇంట్లో ఒక వేద పండితుడు ఉండి నిత్యకర్మానుష్ఠానాలను జీవనాధారమై ఉన్నతమైనటువంటి విలువలతో జీవించినటువంటి గ్రామం. అందుకే దీన్ని పూర్వకాలంలో మంత్రపురి అనేటువంటి పేరుతోని చెప్పారు. కాలక్రమేణా దాన్ని మంథనిగా ఈ యొక్క గ్రామం పేరు మారింది. అయితే గత ఒక 7-8 సంవత్సరాల క్రితం నుంచి మేము ఒక 9 మంది మిత్రులము ఆమ్నాయవర్ధిని సేవా ట్రస్ట్ అనేటువంటి ఒక బృందంగా మారి, వీలు చిక్కినప్పుడల్లా, అంటే మిగతా వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్లు, నాతో నేను ఒక్కనే దీంట్లో వేద పండితులు, నాతో పాటు 9 మంది మిత్రులం అందరం కలిసి ఆమ్నాయవర్ధిని సేవా ట్రస్ట్ అనేటువంటి ఒక పేరుతోని ఈ బృందము ఎప్పుడు ప్రత్యేకంగా వార్షిక ప్రణాళిక వేసుకొని, అంటే ఒక సంవత్సరంలో ఉగాది నుంచి ఉగాది మధ్యలో ఇలాంటి పర్వకాలాలు వస్తున్నాయి, అంటే పండుగలు కానీ లేకుంటే అలభ్య యోగాలు కానీ ఇవన్నీ ఏవి వస్తాయో, ఇక్కడ ఉదాహరణకు శంకర జయంతి ఉత్సవాలు ఉన్నాయి. ఇక్కడ సాక్షాత్తు శంకరస్వామి వారికి, ఆదిశంకరాచార్యుల వారికి శంకర జయంతి ఉత్సవాలు చేస్తాం ఒక సంవత్సరంలో భాగంగా. అలాగే కార్తీక మాసం మహాలింగార్చన కార్యక్రమం ప్రతి సోమవారం ఇట్లా చేస్తూ ఉంటాం. ఇలా పక్కా వార్షిక ప్రణాళికతోని ఎప్పుడైనా పర్వకాలాలు వచ్చినా మేము కేవలం విశ్వ కళ్యాణ ప్రాప్తి కొరకు, లోక కళ్యాణార్థం కొరకు మేమందరం కూడా గత 7 సంవత్సరాల నుంచి ఈ మంత్రపురిలో వైదిక బృంద సహాయంతో, మా మిత్ర బృందం అంతా కూడా నిర్విఘ్నంగా భగవద్ అనుగ్రహంతో చేస్తున్నాం. కేవలం అంటే దీని అర్థం ఏమిటంటే, ఇలా వైదిక ధార్మిక కార్యక్రమాలు చేయడం వల్ల మన సనాతనమైనటువంటి వైదిక ధర్మము అందరూ ఆచరింప చెయ్యాలి. ప్రస్తుత కాలక్రమంలో ఈ ఆధునిక జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క సమయంలో నా పక్కకు ఉన్న వీళ్ళందరూ కూడా నా విద్యార్థులు, నేను వేదం నేర్చుకునేటువంటి విద్యార్థులు. ఎక్కడి నుంచి, మహారాష్ట్ర నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ సీతారామ సేవా సదన్ అనే వారు నిర్వహిస్తున్నటువంటి వేద పాఠశాలలో వేదాధ్యయనం చేస్తున్నటువంటి ఈ విద్యార్థులు వీరందరూ కూడా ఇలా ఈ వైదిక ధర్మాన్ని అందరూ ఆచరింపాలి. ఏ కులాల వాళ్ళు కానీ, ఏ మతాల వారు కానీ వారి వారి యొక్క జీవన విధానంలో మార్పు వచ్చి ఆధునిక జీవనంతో పాటు ప్రధానంగా వైదిక జీవనాన్ని అనుసరించాలి. దైవిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలందు ఆసక్తి చూపెట్టాలి. ఇది రావాలంటే మొదటగా తల్లిదండ్రులు, ఆ తర్వాత ముఖ్యంగా యువతలో ఈ మార్పు రావాలి. వచ్చినప్పుడే మన ధర్మాన్ని, మన శ్రేయస్సును మనం కాపాడుకోగలుగుతాము. ఆ సంకల్పంతో మేము ఏ కార్యక్రమం చేసినా, ప్రత్యేకించి ధనుర్మాసంలో లక్ష్మీనారాయణ స్వామి వారికి 1,00,000 పుష్పార్చన, తులసి దళార్చన, దీపాలంకరణ సేవ, అలాగే కార్తీక మాసమునందు స్వామివారికి మహాలింగార్చన, ఉన్నటువంటి శివాలయాలలో ఆయా వారాలలో ప్రతి సోమవారం ఆయా స్థలాలలో మహాలింగార్చన, అలాగే ఆదిశంకరాచార్య జయంతి రోజు జయంతి ఉత్సవాలు, అలాగే దత్త జయంతి, ఇలా కార్యక్రమాలను చేసుకుంటూ, ఇలా కాదని చెప్పి ప్రతి సంవత్సరము ఒక వేద స్వాహాకారం చేద్దామనేటువంటి సంకల్పంతో కిందటి సంవత్సరం ఈ దేవాలయంలో, ఈ దేవాలయ ధర్మకర్తలైనటువంటి వాళ్ళిద్దరూ కూడా మాకు పూర్తిగా సహకరించారు.
కేవలం లోక కళ్యాణార్థం కిందటి సంవత్సరం ఫాల్గుణ మాసంలో చక్కగా ఏది సంపూర్ణ గాయత్రి జప సహిత సంపూర్ణ ఋగ్వేద స్వాహాకార కార్యక్రమం చేసుకున్నాం. దాంట్లో భాగంగానే ఇది 2వ సంవత్సరం. ఇప్పుడు కూడా మంత్రిలో ఉన్నటువంటి వైదిక బృంద సహాయంతో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ధర్మకర్తల యొక్క అనుమతితోని ఈ దేవాలయంలో ఈసారి గాయత్రి జప సహిత సంపూర్ణ యజుర్వేద స్వాహాకార లోక కళ్యాణార్థం కొరకు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. ఈ ఆలయంలో విశేషమైనటువంటి ఆ దేవతామూర్తుల అనుగ్రహం కొరకు ప్రపంచ శాంతి కొలగాలి, అందరి మధ్య వైషమ్యం అనేటువంటిది వైరుధ్యం అనేటువంటిది విడిచిపెట్టి అందరూ సన్మిత్రత్వ భావనతోని మిత్రత్వ భావనతోని అమృత భాషణతోని చక్కనైనటువంటి ఆనందమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలి. ముఖ్యంగా వైదిక ధర్మాన్ని అందరం కూడా ఆచరించాలి. అందరూ లోకాహ సమస్తాహ సుఖినో భవంతు అనేటువంటి ఒక చక్కనైనటువంటి స్వధర్మో విజయతే, మా యొక్క ఆ అభ్యుదయం ఒకటే, స్వధర్మో విజయతే, మన ధర్మం మనల్ని విజయపంథంలో నడిపించుగాక అనేటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు శంకరాచార్యుల వారి మెడలో ఉన్న ఆ మాల ఏంటి అనేది మీరు లోకేష్ శరత్ గారి మాటలలో వినబోతున్నారు. చూస్తూనే ఉండండి. ఇది మహాదేవ్పూర్ టస్సర్ పట్టుతోని మార్పాక సుదర్శన్ అంకులు డైలీ పూజ చేసి అక్కడ శీలేశునికి సిద్ధేశ్వరునికి వేయిస్తాడు. మళ్ళీ శంకరాచార్యులకు దండను తెచ్చి ఆయన మార్పాక సుదర్శన్ గారు ప్రతిరోజు 2 శివలింగాలకు పట్టుతోని టస్సర్ మాదేపూర్ టస్సర్తోని మాలలు వేయిస్తాడు. మరి మాధవపూర్ టస్సర్ అనేది ఆ శివయ్యకి ఈ స్వామి వారికి ఎంతో ఇష్టమని మరి భక్తుడు తను ఆ విధంగా తయారు చేయించి ఆ దేవుడికి వేశారు. మరి ఈ రోజుల్లో కూడా ఆధ్యాత్మికత, భక్తి భావము, మరి ఆ పరమేశ్వరుడికి ఏమి ఇష్టము, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ భక్తుడు ఈ విధంగా స్వామి వారికి తయారు చేసి మాల వేయడం అంటే ఈ రోజుల్లో భక్తి ఇంకా పొంగి పొర్లుతుంది అని చెప్పుకోవడానికి మరొక నిదర్శనం. చూస్తూనే ఉండండి. మరింత సమాచారంతో మంతిని శీలేశ్వర సిద్ధేశ్వర ఆలయంలో మరిన్ని విశేషాలతో మీ ముందుకు కళ్యాణి ఇక్కడ కూర్చోవాలి.